HXD రాగానే పాష్ ఇంగ్లీష్ మాట్లాడే ఫీలింగ్. How is the Josh? Hi, how is the Josh? Hi. I'm quite excited. You're quite excited, huh? Like HXD రాంపల్లి నుంచి HXD రాగానే కొంచెం Gen Z. I'm official Gen Z. official Gen Z right now. ఇడు బాగానే ఎక్స్ట్రా చేస్తున్నాడు. బాగానే ఎక్స్ట్రా అట్లా పోతే నో హోటల్ వస్తాయి కదా ఆడ. థ్యాంక్ యూ భయ్యా. ఎట్రా కట్టండి రా, క్యాష్ ఉంటుంది. రైట్ నౌ నోవా హైటెక్స్ హోటల్కి వచ్చేసాం. నువ్వు హోటల్ కొట్టరా ఒకసారి గూగుల్ మ్యాప్. ఈ ఆటోడు మోసం చేసి ఇన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. 64 అసలు అయితే 70 రూపాయలు తీసుకున్నాంట. మాల్ బాధపడుతుంది. మాల్ ఏంటంటే మెయిన్ మమ్మల్ని కరెక్ట్ లొకేషన్లో వదిలే, ఒక చోట వదిలేసి ఇక్కడ దాకా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు. నడుచుకుంటూ వెళ్తున్నాం ప్రస్తుతం. సో యా, ప్రస్తుతం పరిస్థితి అది. ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నాం. నో హోటల్ రా. గూగుల్ మ్యాప్లో మళ్ళీ చూసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు 2 కిలోమీటర్లు అంటే ఫైనల్లీ మేము సినిమాటికా ఎక్స్పోకి వెళ్ళిపోయాము. ఇట్స్ లైక్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. లైక్ మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ చూసాము. ఆ కెమెరాస్ ఎలా హ్యాండిల్ చేస్తారు, యాక్షన్ సీక్వెన్స్లో ఎలాంటి కెమెరాస్ యూజ్ చేస్తారు, ఎప్పుడు ఎలాంటి కెమెరాస్, ఎప్పుడు ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు, సినిమాలో సెట్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు అకార్డింగ్ టు ద సీన్ అనేది తెలుసుకున్నాము. మేము మా గ్యాంగ్కి ఎలాంటి సినిమా అంటే పిచ్చి. సో వీ డిసైడెడ్ టు గో టు సినిమాటికా ఎక్స్పో అండ్ ఎక్స్పీరియన్స్, అంటే సినిమా ఎలా చేస్తారు అనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాము. సో మేము వెళ్ళిపోయాము. అలానే ఇక్కడ మీరు చూస్తున్నట్టే లైవ్ సీజీ వర్క్ జరుగుతుంది. ఆర్ వాట్ ఎవర్ సీజీ, అది నాకు పర్ఫెక్ట్గా తెలీదు. అతను ఏం చేస్తున్నాడో తన రెప్లికా కూడా అదే చేస్తుంది. లైక్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ యాపిల్ ఆర్ట్స్ స్టూడియోస్. అండ్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినిమా థింగ్స్ గురించి తెలుసుకున్నాము. అలానే మేము లైట్స్ గురించి కూడా తెలుసుకున్నాము. లైక్ గాడెక్స్ లైట్స్, ఎప్పుడు ఎలాంటి లైట్స్ వాడతారు, ఎప్పుడు ఎలాంటి సీన్లో ఎలాంటి లైట్స్ వాడాలి, ఆర్ ఏ లైట్ ఎప్పుడు యూజ్ అవుద్ది అనేది దాని గురించి కూడా తెలుసుకున్నాము. ప్లస్ హ్యాండ్స్ ఆన్ కెమెరా ఎక్స్పీరియన్స్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ పర్సనలీ అండ్ మీ మై ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి అంత హై బడ్జెట్ కెమెరాస్ మన చేతిలో ఉండవు కాబట్టి, సో సీయింగ్ ఫ్రమ్ దట్ కెమెరా ఈస్ లైక్ క్వాలిటీ కానీ అది లైక్ ఎ సూపర్ థింగ్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్. సో అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా జరిగాయి. లైక్ లైవ్ ఆర్ట్ వర్క్ కూడా జరిగింది. ఒక లైవ్ మోడల్ని పెట్టేసి అక్కడ ఆర్ట్ వర్క్ జరుగుతుంది. అలానే 3D మోడల్స్ ఎలా చేస్తారు, ఆర్ అవి ఎలా యూజ్ అవుతాయి సినిమాలో అనేవి కూడా తెలుసుకున్నాము. లైక్ ఇట్స్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ యా, దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. సో కొంచెం మొత్తం సరిగ్గా తీయలేదు, బట్ I also did a second vlog. అది కూడా వస్తుంది ఫ్యూచర్ ఐ మీన్ 2-3 డేస్లో. Stay tuned guys for next vlog.